మొదటి అంశాన్ని గమనిద్దాం విద్యార్థులారా. ప్రశ్న 141 జాగ్రత్తగా వినండి. 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినదెవరో? దీనికి కింద 4 ఆప్షన్లిచ్చారు. ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ 2 బెజవాడ గోపాలరెడ్డి, ఆప్షన్ 3 నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ 4 సి రాజగోపాలచారి. ఒక్కసారి ఆలోచించండి. 1955 ఎన్నికల తర్వాత అని పర్టిక్యులర్గా అడిగారిక్కడ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 బెజవాడ గోపాలరెడ్డిగారు. 1955లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. సరే, మరి మిగతా ఆప్షన్లు ఎందుకు కాదో కూడా చూద్దాం. ఆప్షన్ 1లోని ప్రకాశం పంతులుగారు 1953లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మన తొలి ముఖ్యమంత్రి. ఆప్షన్ 3లోని నీలం సంజీవరెడ్డిగారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక ఆప్షన్ 4 రాజగోపాలాచారి గారి సంగతి తీసుకుంటే ఆయన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గదా. సో ఆప్షన్ 2 మాత్రమే పక్కా కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఆ తర్వాత ఎలా మారే చూద్దాం. ప్రశ్న 142. ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ కూడా మనకు 4 ఆప్షన్లున్నాయి చూడండి. ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ 2 తెన్నేటి విశ్వనాథం, ఆప్షన్ 3 నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ 4 బెజవాడ గోపాలరెడ్డి. ఇంతకుముందు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీరు శ్రద్ధగా వినుంటే దీనికి ఆన్సర్ ఇట్టే పట్టేస్తారు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి నాయకుడెవరో, అలాగే చివరి నాయకుడెవరో మనకు మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుగారైతే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, అంటే పాత ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసింది బెజవాడ గోపాలరెడ్డిగారే. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఒక్కసారి మిగతా ఆప్షన్లు ఎందుకదో లాజిక్తో ఆలోచిద్దాం. ఆప్షన్ 2లో తెన్నేటి విశ్వనాథం గారి పేరుంది కదా. ఆయన చాలా గొప్ప నాయకుడు. ప్రకాశం పంతులుగారి క్యాబినెట్లో ఫినాన్స్ మినిస్టర్గా కీ రోల్ ప్లే చేశారు, కానీ సీఎం అవ్వలేదు. అలాగే ఆప్షన్ 3లో ఉన్న సంజీవరెడ్డి గారు తర్వాత విశాలాంధ్ర ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఫస్ట్ సీఎం అయ్యారు గాడి, ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు. ఎగ్జామ్ టైంలో ఈ చిన్న చిన్న లాజిక్స్ మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. సో జాగ్రత్త. సరే, ముఖ్యమంత్రులు ముచ్చట అయిపోయింది కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి గురించి చూద్దాం. ప్రశ్న 143. ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్లు చదువుతాను వినండి. ఆప్షన్ 1 బి గోపాలరెడ్డి, ఆప్షన్ 2 ఏ సత్యనారాయణరాజు, ఆప్షన్ 3 డాక్టర్ ఎన్ సంజీవరెడ్డి, ఆప్షన్ 4 టి ప్రకాశం. ఈ ప్రశ్న చాలాసార్లు రిపీట్ అయ్యింది విద్యార్థులారా. ఎలాంటి డౌట్ లేకుండా దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు ప్రకాశం పంతులుగారి నాయకత్వంలో కర్నూల్లో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇది మన హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ అనొచ్చు. ఇక ఎలిమినేషన్ పద్ధతిలో చూసినా ఇది చాలా ఈజీ. ఆప్షన్ 1లోని బి గోపాలరెడ్డి గారు మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఆయన 1955 తర్వాత సీఎం అయ్యారు. ఆప్షన్ 4లోని టి ప్రకాశం గారు తొలి సీఎం. ఇక ఆప్షన్ 2లో ఉన్న సత్యనారాయణరాజు గారు పెద్ద నాయకుడే కాని ఈ తొలి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఆయన తీసుకోలేదు. సో ఎలా చూసుకున్నా మనకి ఆప్షన్ 3 సరైన ఆన్సర్. రైట్. ఇప్పుడు లీడర్ల గురించి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్లేసెస్ గురించి చూద్దాం. ప్రశ్న 144. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? ఇక్కడ ఆప్షన్లు గమనించండి. ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 కర్నూలు, ఆప్షన్ 4 తిరుపతి. రాష్ట్రం విడిపోయిన కొత్తలో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుండి నడిచింది అనేది ఈ ప్రశ్న అడుగుతోంది. ఎస్, మీలో చాలామంది ఇప్పటికే గెస్ చేస్తుంటారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కర్నూలు. 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాయలసీమలోని కర్నూలు నగరాన్నే మన తొలి పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నారు. ప్రతి విద్యార్థి ఈ చారిత్రక వాస్తవాన్ని బ్రెయిన్లో లాక్ చేసేసుకోవాలి. శ్రీబా కొడమరిడిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు తెలుసా? మరి మిగిలిన సిటీస్ మాటేంటి? విజయవాడ అప్పటికే ఒక పెద్ద బిజినెస్ హబ్, గుంటూరు మంచి ఎడ్యుకేషనల్ సెంటర్, ఇక తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప పుణ్యక్షేత్రం. ఇవన్నీ మనకి చాలా ముఖ్యమైన నగరాలే అయినప్పటికీ అఫీషియల్గా మాత్రం రాజధాని హోదా ఆనాడు కర్నూల్కే దక్కింది. ఇక మన సెషన్లో ఆఖరి ప్రశ్న చూద్దాం. ప్రశ్న 145. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు? ఆప్షన్లను ఒకసారి స్కాన్ చేయండి. ఆప్షన్ 1 కర్నూలు, ఆప్షన్ 2 విజయవాడ, ఆప్షన్ 3 గుంటూరు, ఆప్షన్ 4 అనంతపురం.
ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ బుక్ అయిపోతుంటారు. కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. ఎందుకంటే రాజధాని కర్నూల్లో ఉంది కదా, సో ఆటోమేటిక్గా హైకోర్టు కూడా కర్నూల్లోనే ఉంటుందేమో అని చాలామంది ఆప్షన్ 1 పెట్టేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. పరిపాలనా రాజధానిగా కర్నూలును ఎంపిక చేసినప్పుడు పవర్ అంతా ఒకే చోట ఉండకూడదని, న్యాయస్థానాన్ని మరో ప్రాంతంలో పెట్టాలని నిర్ణయించారు. అందుకే మన తొలి హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు. సో ఆన్సర్ ఆప్షన్ 3 గుంటూరు. ఇక మిగిలిన ఆప్షన్లు విజయవాడ, అనంతపురం విషయానికొస్తే ఈ 2 నగరాలకు కూడా ఆ రోజుల్లో మంచి చారిత్రక ప్రాధాన్యత ఉంది. అనంతపురం రాయలసీమలో ఎంతో ముఖ్యమైన కేంద్రం. కానీ 1953లో జ్యుడీషియల్ క్యాపిటల్గా అంటే హైకోర్టును నెలకొల్పే విషయంలో మాత్రం ఈ సిటీలను సెలెక్ట్ చేయలేదు. సో ఈ ప్రశ్నలన్నిటి ద్వారా మనకొక సూపర్ క్లారిటీ వచ్చింది కదా. ఒక్కసారి ఆ టైంలైన్ రీక్యాప్ చేసుకుందాం. 1953లో రాష్ట్రం ఏర్పడింది. ప్రకాశం పంతులు గారు సీఎం, సంజీవరెడ్డి గారు డిప్యూటీ సీఎం, కర్నూలు రాజధాని, గుంటూరులో హైకోర్టు, రైట్? ఆ తర్వాత 1955లో బెజవాడ గోపాలరెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన నాయకత్వంలోనే 56లో ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇదనమాట అసలు స్టోరీ.